హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇవాళ వీడియో వచ్చేసి చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో చూసేయండి. మరి ఎంతలే చిన్న వీడియోనండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ఫస్ట్ వచ్చేసి బియ్యం కడిగి పెట్టుకున్నానండి, నానబెట్టేసుకున్నాను. ఇక్కడ చూడండి, క్యారెట్, కొబ్బరి అంతా కట్ చేసి పెట్టాను. కొబ్బరి వచ్చేసి మిక్సీకి వేసుకుందాము. కొంచెం వాటర్ వేసి మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీకి వేసుకున్నాను కదా. ఇందులో నుంచి ఇప్పుడు పాలు తీద్దామండి. కొబ్బరి పాలు అయితే సపరేట్ చేసుకుందాము. ఇలా ఒక క్లాత్ తీసుకొని అంతా వేసేసి ఇలా చేసుకుందామండి. చాలా బాగుంటుంది, హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇలానే ఎంకరేజ్ చేస్తుండాలి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి, లైక్ చేయండి, ఫుల్ వీడియో చూసేయండి. ఓకే. కొబ్బరి పాలతోటి ఇవాళ ఏం చేస్తానని చూడండి. ఇది ఉంది కదండి, కొబ్బరి అంతా మిక్సీకి వేసుకున్నది. ఇది పిప్పి వచ్చింది కదా, ఇది చెట్లకు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చెట్లకు మంచి ఎరువు అండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టాను. అందులో కొంచెం ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు వేసానండి. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. కరివేపాకు వేసుకుందాం. మీకు ఇవాళకి అర్థమైపోయి ఉంటుంది ఏం రైస్ అన్నది. క్యారెట్ రైస్ అండి. క్యారెట్ రైస్లోకి కొబ్బరి పాలతోటి క్యారెట్ రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మరి. ఓకే. క్యారెట్ ముక్కలు వేసాను, చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకుందామండి. ఇందులో వచ్చేసి రైస్ నార్మల్ రైసే తీసుకున్నాను నేను. బాస్మతి రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు రైస్ వేసుకుందామండి. నానబెట్టేసుకున్నాం కదా పక్కన, అవి నీళ్ళు ఉంచేసి రైస్ వేసేసుకుందాము. ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పిల్లలకు లంచ్ బాక్స్కి బాగుంటుందండి. స్కూల్కి తీసుకెళ్ళచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సరిపోతుంది, లంచ్ బాక్స్కి సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసేసుకుందామండి. హెల్తీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అవుతుంది. లైక్ చేయండి. మరి వాటర్ వేసేసుకుందాం. తగినంత వాటర్ వేసేసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నానండి. దానికి 1 కప్పు కొబ్బరి పాలు తీసుకున్నాను, 1 కప్ నార్మల్ వాటర్ వేసాను. ఇప్పుడు విజిల్ పెడదామండి. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూడండి, అయ్యిందండి. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి. పొడి పొడిగా చాలా బాగా వచ్చింది. లంచ్ బాక్స్ రెడీ. పిల్లలకు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుంది.
మీకు తెలియదేం కాదు, నేను చేస్తున్నాను, వీడియో అయితే తీశానమాట. ఇంకా యూట్యూబర్స్కి ఇంకా అదే కదండి, ఏదో ఒకటి వీడియో పెట్టాలి మరి, అందుకనేసి తీశాను. క్యారెట్ రైస్ రెడీ. చివరిలో కొత్తిమీర వేసేసుకుందాం. ఓకే, బాయ్, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.